నమస్కారం. ముందుగా 50 వసంతాల సుసంపన్నమైన చలనచిత్ర జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి విలక్షణ విశిష్ట నటులు డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ నవంబర్ నెల ఎంత అదృష్టమైందంటే, ఈ నవంబర్ నెలలో 2 అద్భుతాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జరిగినాయి. ఒకటి, తెలుగువాడి ఉనికిని, తెలుగువాడి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు వెండి తెరకు పరిచయమైనటువంటి సంవత్సరం నెల ఈ నవంబర్ నెల. నవంబర్ 24, 1949లో ఆయన నటించినటువంటి తొలి చిత్రం మన దేశం విడుదలైంది. అలాగే 1975 నవంబర్ 22న మన విలక్షణ నటులు మోహన్ బాబు గారు కూడా ఇదే నెలలో పరిచయం అవడం అనేటువంటిది ఎంత యాదృచ్ఛికమైనటువంటి విశేషమో, అలాగే వాళ్ళిద్దరి మధ్య కూడా అద్భుతమైనటువంటి అభిమానం, అనుబంధం ఉండటం. ఎందుకంటే రామారావు గారు దాసరి నారాయణరావు గారు గురువు గారు పరిచయం చేశారు మోహన్ బాబు గారిని. అలాగే ఆయన జీవితంలో అత్యధిక భాగం రామారావు గారితో కొనసాగింది, గురువు గారితో, రామారావు గారితో. ఒక రామారావు గారితోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత స్థాయి వ్యక్తులు ఎవరున్నారంటే వారందరితోటి అద్భుతమైనటువంటి జర్నీ, అద్భుతమైనటువంటి ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తి నటులు మోహన్ బాబు గారు. టేక్ ఎనీ లెజెండరీ యాక్టర్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆయనకు ఒక అద్భుతమైన ప్రస్థానము, అనుబంధం వాళ్ళందరితో ఉంది. అలాగే ఒక నటుడిగా ఒక చిన్న పాత్రలో ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి మోహన్ బాబు గారి జీవితంలో ఉన్నన్ని ఒడిదుడుకులు మరి ఏ నటుడి కెరీర్లో కూడా లేవు అని ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే హీరోగా అంతకుముందు చిన్న ఆయన మనకి ఈ పరిచయం అయింది 1975లో, కానీ అంతకుముందు ఒక 5 సంవత్సరాల పాటు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ, అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశాలు పొందడం కోసం ఆయన పడినటువంటి శ్రమ, ఆయన పడిన పాటలు, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు చెప్తే అది ఒక పెద్ద పుస్తకం అవుతుంది. అలాగే నట జీవితం 1975లో స్టార్ట్ అయితే ఈ రోజున ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో మోహన్ బాబు గారు సాధించింది ఏమిటి అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఒక వ్యక్తి తనను తాను ఎన్ని విధాలుగా విస్తృతపరచుకోగలడు, తనను తాను ఎన్ని విధాలుగా తనను తాను సమున్నత శిఖరాలకు తీసుకెళ్లగలడు అనటానికి మోహన్ బాబు గారి జీవితమే ఒక నిదర్శనం. మోహన్ బాబు ద యాక్టర్, మోహన్ బాబు ద ప్రొడ్యూసర్, మోహన్ బాబు ద అకాడమిషియన్, మోహన్ బాబు ద ఫిలాంథ్రపిస్ట్, మోహన్ బాబు ద పొలిటీషియన్, మోహన్ బాబు ద స్పిరిచువల్ పర్సనాలిటీ, and above all Mohan Babu a great human being. ఇవన్నీ ఆయన జీవితంలో డిఫరెంట్ కోణాలు. ఒక వ్యక్తి కేవలం ఏదో వచ్చాము నటుడుగా వేషాలు వేసాము చేసాము అనేటువంటిది కాకుండా తన సంపాదనను, తన సంతానాన్ని కూడాను సినిమా ఇండస్ట్రీకి అంకితం చేసినటువంటి ఏ కాంప్రహెన్సివ్ ఫిలిం పర్సనాలిటీ మోహన్ బాబు గారు. ఇక నటుడుగా ఆయన విలక్షణ నటనా చాతుర్యం గురించి చెప్పడానికి మనకి మాటలు చాలవు. ఎందుకంటే ఇన్ని రకాల పాత్రలు పోషించిన ఆర్టిస్టు బహుశా లేరనే చెప్పాలి. హీరోగా స్టార్ట్ అయ్యి విలన్గా స్టార్ట్ అయ్యి మరలా హీరోగా స్టార్ట్ అయ్యి మరలా విలన్గా మరలా హీరో. ఒక్కసారి 1990 ఒక్కసారి వెళ్ళి చూసామంటే, తిరిగి చూసుకున్నామంటే, ఆ రోజున ప్రారంభమైన అల్లుడు గారి సినిమాతో పునః ప్రారంభమైన ప్రతిజ్ఞ సినిమాతో హీరోగా, నిర్మాతగా ఒక ఎరా స్టార్ట్ అయితే, గురువు గారు పరిచయం చేసినటువంటి పాలు నీళ్లు సినిమాతో హీరోగా మరొక ఎరా స్టార్ట్ అయితే, తన సొంత నిర్మాణ సంస్థల శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్టార్ట్ చేసి ప్రతిజ్ఞ చిత్రంతో 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత కొన్ని సినిమాలు విజయవంతమై మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి ఎందుకంటే ఎంతగా సంపాదించారు. విలన్ గా, హీరోగా వైభవాల గురించే మాట్లాడతాం, విలన్ గా మోహన్ బాబు గారు అంత వైభవాన్ని చూసిన మరొక నటుడు లేడు. ఆయన హీరోగా నటించిన సినిమా ఒక థియేటర్లో ఆడుతుంటే, విలన్ గా నటించిన సినిమా ఎదురుగా థియేటర్లో ఆడదంటే, 2 థియేటర్లో కూడా అద్భుతమైనటువంటి సద్దినోత్సవ వైభవాన్ని చూసినటువంటి గ్రేటెస్ట్ యాక్టర్ మోహన్ బాబు గారు. అలాంటి ఒక మహానటుడు 1990లో
సర్వస్వం ఓకే, ఇంటితో సహా ఇల్లు కూడా అమ్మేసుకుని, ఎంతకో ప్రేమగా కట్టుకున్నప్పుడు ఇల్లు కూడా అమ్మేసుకుని ఏం చేయాలి అనుకున్నారు. ఒక సందిగ్ధ సమయంలో అల్లుడు గారు సినిమాతో అందుకున్న మోహన్ బాబు గారి వైభవం ఒక అద్భుతం. 90 ఏ రోజు ఎక్కడ చూసినా సరే అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ గారి పిల్లం, బ్రహ్మ, పెదరాయుడు, ఈ విధంగా ఒక రో ఆఫ్ ఫిలిమ్స్ తో మోహన్ బాబు గారి వైభవం అనేది అలా కొనసాగితే, ఇక పాటలు 90s లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుని మోహన్ బాబు గారి మ్యూజికల్ టేస్ట్ ఎంత గొప్పగా ఉంటుందనేది ఒక్కసారి ఆ పాటలు వింటుంటే రియల్లీ వి విల్ ఆల్ గెట్ గూస్ బంప్స్. ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. అంత గొప్పగా నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టేవాడు కాదు, నిర్మాత ఎలా ఉండాలి అనేటువంటి దానికి నిర్వచనంగా నిలిచినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. ఒక ప్రామాణిక నటనకు మాత్రమే కాదు, ప్రామాణికమైనటువంటి ఫిలిం పర్సనాలిటీకి కావాల్సింది డిసిప్లైన్. ఆ డిసిప్లైన్ కి మరో పేరు, మరో మారు రూపంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు మోహన్ బాబు గారు. ఇంకా ఎంత 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 చెప్పినా తనివి తీరనంతటి గొప్ప చరిత్ర మోహన్ గారు ఉంది. ఈ రోజున మీ అందరి సమక్షంలో ఆయన పిలిచి చేసుకోదలుచుకుంటే, ఇందాక నేను చెప్పినట్టుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరితో అనుబంధించినటువంటి వ్యక్తి. ఎవరినైనా పిలిస్తే వేడుక చేసుకోగలరు. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి అనుకోవటం ఆయన సహృదయతకు నిదర్శనం. ఇలాంటి ఒక చక్కని వేదికను ఏర్పాటు చేసి మీ అందరితో తన ఆనందాన్ని షేర్ చేసుకోవాలనేటువంటి ఆ హృదయ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు భక్తవత్సల నాయుడు. దాంట్లో చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే మోహన్ బాబు గారు వాత్సల్య నాయుడు. వాత్సల్యం అనేటువంటి మోహన్ గారు గారి ప్రేమను దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత అభిమానంగా, ఎంత ప్రేమగా ఉంటుందో ఆయన ట్రీట్మెంట్. గౌరవం ఇవ్వటము తెలుసు, గౌరవం తీసుకోవటము తెలుసు. ఈ రెండిట్లో తేడా వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వారితో పనిచేశాను. తర్వాత జర్నలిస్ట్ గా 35 సంవత్సరాలుగా వారితో నాకు అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని పురస్కరించుకొని ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.